హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఇంట్లో ఉండే సింపుల్ ఐటమ్స్తో మీకు బగారా రైస్ అయితే చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని బిర్యానీ దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఆ బిర్యానీ దినుసులు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొత్తిమీర కూడా మిక్సీ పట్టి వేసేసాను. సో ఆ తర్వాత కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 గంటల ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యిలో రైస్ అయితే కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. సో ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున 6 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అది క్లోజ్ చేసుకొని దాని మీద కొద్దిగా బరువు పెట్టుకున్నాను. ఒక 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బగారా రైస్ రెడీ అయిపోతుంది. దీంట్లో నేను పన్నీర్ పచ్చి బఠానీ కర్రీతో సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ పన్నీర్ పచ్చి బఠానీ కర్రీ కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే చూసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.